భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు, కాంగ్రెస్ బీజేపీ ఖాళీ. హన్మకొండలో కిడ్నాపర్ కలకలం. నెక్కొండ మండల కేంద్రంలో మద్యం మత్తులో కొట్టుకున్న యువకులు, అడ్డు వచ్చిన పోలీసులపై దాడి. కోనసీమ జిల్లాలో అంతర్జిల్లాల దొంగల అరెస్ట్. తెలంగాణలో జరిగిన కులగణన వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎనుమామ్ల వ్యవసాయ మార్కెట్లో కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ ఎనుమామ్ల వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు, గుమస్తాలు, హమాలి మరియు దాడ్వాయి కార్మికులు మార్కెట్ యార్డులో మౌలిక వసతులు కల్పించాలని మార్కెట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వ్యాపారులు, గుమస్తాల ఆందోళనతో ఉదయం 7:30కు ప్రారంభం కావాల్సిన కాంటాలు 11 గంటలకు ప్రారంభమయ్యాయి. మార్కెట్లో తీవ్ర దుమ్ము ధూళితో మార్కెట్కు వచ్చే అన్ని రకాల వర్గాల ప్రజలకు శ్వాస సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని నిన్న ఓ వ్యాపారి మిర్చి కొనుగోలు చేసి వచ్చి హఠాత్తుగా గుండెపోటుతో మృతి జరిగిందని, ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలతో పన్నులు కడుగుతున్న మార్కెటింగ్ అధికారులు మాత్రం యార్డ్లలో మంచినీటి వారితో పాటు పారిశుద్ధ్యం లోపించిందని, దీంతో మార్కెట్లో తిరగలేక అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మార్కెట్లో నెలకన్నా మౌలిక వసతుల సదుపాయాలను కల్పించాలని రాష్ట్ర మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి ఆదేశాలతో వారం రోజుల పాటు ఆందోళన తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని రవీందర్ రెడ్డి తెలిపారు. మరి ఈ నిరసన కార్యక్రమం తీసుకున్న తర్వాత మరి మార్కెట్ సెక్రటరీ నిర్మలా మేడం గారు, అలాగే జేడీ గారు పై అధికారుల దృష్టికి తీసుకుపోయిండు. జిల్లా యంత్రాంగం కూడా కలెక్టర్ గారి దృష్టికి కూడా పోయింది. మరి దాన్ని ఉద్దేశించి మార్కెట్ డైరెక్టర్ లక్ష్మీబాయి మేడం గారు 2-3 రోజుల లోపల నేను మాట్లాడి, గతం లోపల మీరు ఇచ్చిన వాటి మీద కొన్ని పరిష్కార దిశ లోపల ఉన్నాయి, మిగతాయి కూడా తీసుకోవడానికి ఉంటాం. అలాగే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గురించి కూడా తప్పనిసరిగా దాన్ని మేము అధికారుల దృష్టికి తీసుకుపోయి దాన్ని ప్రత్యేకంగా చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చిళ్ళు, ఇమీడియట్గా సెక్రటరీ గారిని డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ గారిని కూడా సాయంత్రం రమ్మన్నారు. వాటిని తీసుకొని అధికారుల దృష్టికి తీసుకొని 3-4 రోజుల్లో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి పరిష్కరిస్తామని అన్నారు. ఎందుకంటే రైతుల దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పటికే కాలాతీతమైంది. మీ అందరి ముందట హామీ ఇచ్చింది కాబట్టికే కొద్దిగా నమ్మి మనం కార్యక్రమాలు నిర్వహించి రాబోయే రోజులల్లో ఇదే విధంగా ఉంటే మాత్రం ముందుగానే చెప్పి మార్కెట్ బంధు కార్యక్రమం తీసుకుంటామని తెలియజేస్తూ, తొందరగా ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా తొందరగా సమస్యను పరిష్కరిస్తారని, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి విచ్చేసిన మీడియా మిత్రులకు దయచేసి ఏంటంటే, మా యొక్క నిత్యం అనంటే ఇండ్ల మెదిలే వ్యక్తి మా కళ్ళ ముందటనే నిన్న చూస్తా అంటేనే జరిగిపోవడం చాలా బాధాకరం. కాబట్టి మా యొక్క కార్మికులు ఇలా చాలా మంది కూడా మా గురించి పట్టించుకుంటలేరు. మరి అనంటేనే వారి యొక్క ఆలోచన, ఆవేదనను అర్థం చేసుకుని ఇలా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సహకరించిన కార్మిక వర్గానికి, రైతు వర్గానికి, వ్యాపార వర్గానికి, అధికారులకు అందరికీ, ముఖ్యంగా పోలీసు అధికారులకు ఏంటంటే మార్కెట్ కొద్దిగా అవుతుందనంటేనే ఇబ్బంది పడతారు. కానీ ఏంటంటే మా రైతులు కానీ మేము కానీ సమన్వయంతో ఉండేటోళ్ళం సార్. మీ అధికారులు కూడా దయచేసి పై అధికారుల దృష్టికి ఈ యొక్క సమస్యలు తీసుకుపోతే వాళ్ళ నుంచి కూడా గవర్నమెంట్కు విన్నవించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, దీనికి సహకరించిన అందరికీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
మరి సదానందం గారికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, మా యొక్క వ్యాపారస్తులు మా మధ్య నుంచి వెళ్ళిపోయిన ఆవేదన అయితే ఉంటుంది. వారి పిల్లలకు, చిన్న పిల్లలు తప్పనిసరిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆ పిల్లలకు కూడా వాళ్ళ బంధు వర్గానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా నుంచి ఏ సహాయ సహకారాలు కానీ, వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ కానీ, ఏ విధంగా ఉన్నా కానీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేదోడువాడుగా ఉంటుందని తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలంగాణలో జరిగిన కులగణన వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణలో కులగణన సర్వే చేసిన జనాభా 3,54,77,554. మొత్తం కుటుంబాలు 1,12,15,134. కులగణన ప్రకారం ఎస్సీల జనాభా 61,84,319, 17.43%. ఎస్సీల జనాభా 37,05,929, 10.45%. బీసీల జనాభా 1,64,900, 179, 46.25%. బీసీ ముస్లింలు 35,76,588, 10.8%. ఓసీ ముస్లింలు 8,80,424, 2.48%. మొత్తం ముస్లిం జనాభా శాతం 12.56%. ఓసీల జనాభా శాతం 15.79%. 1,319, 17.43% population. Scheduled tribes population 37,05,929. Population percentage 10.45%. BC other than Muslim minority is 1,64,09,179. BC population percentage other than Muslim minorities 46.25. Muslim minorities BCs are 35,76,588. Population BC Muslim population is 10.08%. Muslim OC population is 8,80,424, percentage of 2.48. Total Muslim percentage in the state is 12.56%. Total OC population in the state, Muslim minority is 2.48 and other OCs are 13.31. Total OC population in the state is 15.79%. Total households in the state 1,15,71,457. Total households surveyed 1,12,15,134. This is the main summary of the report. హన్మకొండలో కిడ్నాపర్ కలకలం. 3 చింతల్ విశాల్ వైన్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మాయమాటలు చెప్పి ఒక పిల్లవాడిని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ పట్టుబడ్డ కిడ్నాపర్. నెక్కొండ మండల కేంద్రంలో మద్యమత్తులో కొట్టుకున్న యువకులు, అడ్డు వచ్చిన పోలీసులపై దాడి. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్లో ప్రయాణికులు కూర్చోవడానికి ఇబ్బందిగా ఉందని ప్రయాణికులు ఎస్ఐ లింగారెడ్డి దృష్టికి తీసుకుపోగా
సీఏ మహేందర్ రెడ్డి ఆదేశానుసారం తక్షణమే సుమారు 15 విశ్రాంతి బెంచీలను బహుకరించిన ఎస్ఐ లింగారెడ్డి. బస్ స్టాండ్ ఉండాలా చౌరస్తా ఉండాలా బాగుందా బాగుందా ఇప్పుడే బాగుంది సార్. మంచినీళ్ళు అయితే అంత అవుతుంది ఇక్కడ. పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సోమవారం వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ చండికాదేవి అమ్మవారికి పాలాభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడగండ్ల మండలం జీబితండకు చెందిన గుగ్లోత్ రామకృష్ణ, కౌసల్య దంపతులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు డివిఆర్ శర్మ, దేవగిరి అనిల్ కుమార్, కొత్తగా నాగరాజు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు. జన్యామ జిల్లా దేవరుప్పుల మండలం సీతారాంపురం గ్రామంలోని అనాథ వృద్ధ శరణాలయంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భర్త రాజారాం మోహన్ రెడ్డి, అత్త ఝాన్సీ రెడ్డితో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. పండ్లు, బట్టలు పంపించేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపక్క సత్యనారాయణ, గ్రామ మాజీ సర్పంచ్ రెడ్డి, రాజుల రమేష్, యూత్ అధ్యక్షులు రాజేష్ నాయక్, మాజీ మండల అధ్యక్షులు ఉప్పుల సురేష్ బాబు, జిల్లా నాయకులు కాసారపు ధర్మారెడ్డి, మండల నాయకులు భువనగిరి యాగస్వామి, ఎస్సీ, ఎస్టీ, బీసీసీఎల్ అధ్యక్షులు ఇనుముల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మచారి ఎక్కడున్నావు? ఇక్కడ ఇది స్థాపించినప్పుడు వచ్చిండు మేడం, స్థాపించినప్పుడు వచ్చిండు 18 సంవత్సరాలు. అందరికి ఓ ఫోన్ అన్నా నువ్వు చేయబడుతుంది. అవి పెడితే అయిపోతుంది. బట్టలు కూడా ఒకటి పెడితే మిగతా వాళ్ళు ఇచ్చేస్తారు అన్న. మీరు కొంచెం దూరం ఉండండి. రెండు తీసి అయ్యగారు మీరు పక్కకు ఉండాలి. పక్కకుండానే మీ ఫోటో మంచిగా పడుతుంది. మా ఫోటో పడకుండా వద్దా? అవసరం లేదా? అటు కూడా కూర్చున్నారు. కూర్చోండి, మీరు లేవకండి. అట్లా ముందు
అయ్యగారు కొంచెం అయ్యగారు అమ్మా మీరు కొద్దిగా పక్క జరగమ్మా వెళ్ళప్ప ఓ వెళ్ళప్ప జరుగు రాజేందర్ జరుగు పట్టుకో మేడం ఇక్కడ ఇద్దరు ఉన్నది కదా ఇక్కడ ఇచ్చారు ఓకే అండి మీరు కొద్దిగా ఓకే బట్టలు ఇచ్చుకుంటారా దూరం ఉండండి అది మీరు ఇచ్చేస్తారు బట్టలు కూడా పెద్ద మేడం చిన్న మేడం వాళ్ళు ఇస్తారు రైట్ ఓకే రైట్ ఇది ఇది బ్రహ్మచారి ఇవన్నీ కరెక్ట్ ఓకే మీరు పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరాలయం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో కాళేశ్వర క్షేత్రాన్ని దర్శించుకునేందుకు ఆర్టీసీ బస్సులలో ప్రైవేట్ వాహనాలలో వచ్చారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం బస్టాండ్ నుండి హన్మకొండకు వెళ్లి ఆర్టీసీ బస్సులో మహిళ సీట్ కోసం ఖర్చు వేయగా వేరే మహిళలు వచ్చి ఆ సీట్లో కూర్చున్నారు. ఈ క్రమంలో సీట్లో ఖర్చు వేసిన మహిళ వచ్చి ఇది నేను ఆపుకున్నాను మీరేలా కూర్చుంటారని ప్రశ్నించింది. సుదూరు మహిళ ఇది ఫ్రీ బస్సు మహిళలు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు ఇందులో రిజర్వేషన్లు లేవని వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య మాట పెరిగి జుట్టు పట్టుకొని బస్సు కిందకు దిగి మరీ కొట్టుకున్నారు. అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు వారికి సర్ది చెప్పడంతో గొడవ సద్గుమనింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తెలంగాణలో వేములవాడ తర్వాత ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో బస్సుల సంఖ్య పెంచాలని ప్రజలు కోరుతున్నారు. కారు కానీ కొట్లాడలేదు బిఎంఆర్ కరాటే టు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ హన్మకొండ ఆధ్వర్యంలో 3వ రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 కరాటే పోటీలు మాస్టర్ బండారు సతోష్ 2025 కరాటే పోటీలు మాస్టర్ బండారు సంతోష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హన్మకొండ టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షులు రాజేందర్, కార్యదర్శి సోమయ్య పోటీలను ప్రారంభించారు. కరాటే పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు వరంగల్ టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షులు రామకిషన్, కార్యదర్శి వేణుగోపాల్ అతిథిగా పాల్గొని బహుమతి ప్రదానం చేశారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ ఆత్మరక్షణకు కరాటే ఎంతో దోహదపడుతుందని, ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు ఉండడం ఎంతో గర్వకారణమని అన్నారు. లాభాపేక్ష లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న కేర్ సేవా ఫౌండేషన్ సభ్యులు కృష్ణశివకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓఎస్ నాయకులు గ్రాండ్ మాస్టర్ సదానందం, కర్ర వెంకటేష్, శశి, దివ్య, బిఎంఆర్ కోచ్ దినేష్, తేజ, గణేష్, అనుశ్రీ, వైష్ణవి, శాన్వి మోహన్ తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ ఎవరు లేరు, టీచర్స్ ఎవరు లేరు, ఎట్లా పంపాను వద్దు సార్ వద్దు అమ్మ అని అంటాను. చెప్తా పంపి
రిమోట్ నాది చెప్తాడు అన్నా. Okay, stop. Okay, claps. Thank you. వాళ్ళు మానసికంగాను శారీరకంగాను ఎదుగుదల అనేది ఉంటుంది. వాళ్ళు ఎక్కడ పోయినా కూడా ఒంటరిగా ఏ రాత్రి పోయినా కూడా భయపడకుండా స్వేచ్ఛగా వెళ్ళగలుగుతారు. ఇందాక సార్ చెప్పినట్టు కూడా ఎన్నో మహిళల పైన అకృత్యాలు జరుగుతున్నాయి. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గత ఒక 3 years నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కేవలం అది 3 months కార్యక్రమాన్ని మరి చేపడుతున్న మరి సంతోష్ గారు వారి బృందానికి ఇది చాలా రిస్క్తో కూడుకున్న కార్యక్రమాలు. మరి చిన్నప్పుడు కూడా మేము చదువుకున్నప్పుడు కూడా వర్ధనపేటలో మన యాకూబ్ గారు వచ్చేది అక్కడికి. మరి ఇదే విధంగా కూడా మేము అప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఈ కరాటను అప్పుడు ఉండి మరి వరంగల్ నుండి వచ్చి మరి వర్ధనపేట ఏరియాలో చెప్పేవారు ఆ రోజుల. మరి యొక్క ఇలా పాల్గొన్న పిల్లలందరికీ కూడా మరి ముందు భవిష్యత్తు మరి ఆ దేవుడు సంఘం కూడా ముందుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీటిలో భాగం అవుతున్నటువంటి ముఖ్యంగా కరాటే కోచులైనటువంటి సంతోష్ గారికి, దినేష్ గారికి, గణేష్ గారికి, వైష్ణవి గారికి, అనుశ్రీ గారికి, అలాగే కే సదానందం గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాము. ముఖ్యంగా ఎక్కువగా చెప్పడం కాదు కానీ పిల్లల గురించి నేటి పిల్లలే రేపటి మారు భారత పౌరులు అంటాం మనము. వారి లోపల అంటే కరాటేను ముఖ్యంగా చెప్పుకోదలుచుకుంటే నేను ఇంతకుముందే అంటే తెలుసులో కూడా వాళ్ళు మంచి ఉన్నతిని సాధిస్తారు కాబట్టి వారికి మనస్ఫూర్తిగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈనాటి ఈ ఛాంపియన్షిప్లో గెలిచిన విజేతలకు ముఖ్యంగా ముందు అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఓడిన వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది దీంతో ఎండ్ కాదు మీకు. దీని తర్వాత కూడా దీన్ని ఒక అనుభవంగా తీసుకొని ఒక చిన్న గుణపాఠంగా తీసుకొని ఇంకా మీరు జీవితంలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 40 మంది విద్యార్థులు 9+ GPA కంటే ఎక్కువ గ్రేడ్లను పొందాలని అన్ని తరగతుల వసతి గృహాలను తనిఖీలు చేసి వంటగది సిబ్బందికి తగు సూచనలు చేశారు. మెడిసిన్ మరియు స్టోర్స్ ఆఫ్ మెడిసిన్ గురించి అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు. కాంగ్రెస్ బీజేపీ ఖాళీ. రంగారెడ్డి జిల్లా అమన్ఘల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు. అమన్ఘల్ మున్సిపాలిటీ పరిధిలోని చంద్రయాన్పల్లి, చిన్నతండ, పెద్దతండ, శ్రీరామ్నగర్ తండాలో కాంగ్రెస్ బీజేపీ ఖాళీ. బీఆర్ఎస్ సీనియర్ నేత ప్రత్యానాయక్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో భారీ చేరికలు. 40 సంవత్సరాలు బీజేపీ కాంగ్రెస్లో పనిచేసిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు బీఆర్ఎస్లో చేరిక.
బీజేపీ పార్టీ మేనేజర్ స్వాగతం. శ్రీకాంత్ బీజేపీ బూత్ అధ్యక్షుడు స్వాగతం సుస్వాగతం. ఎన్ దశ పాటలో పనిచేసిన సీనియర్ జయశ్రీను ఎన్ దశరథ్ సీనియర్ నాయకులు ఇవాళ మన కార్యకర్త మన బీజేపీ సీనియర్ జయచందర్ స్వాగతం సుస్వాగతం. ఈ సీనియర్ నాయకులు స్వాగతం సుస్వాగతం. సద్య చేస్తున్నందుకు గారికి దూరంగా స్వాగతం తెలియజేసుకుంటున్నాం. ముందుకు వచ్చినందుకు సుస్వాగతం. మీకు కూడా మహిళా సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. మరో బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.